పెట్టుకుంటే గురూజీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా అప్పట్లో అంటే చిరంజీవి గారికి మన ఇవి కూడా జరిగాయి టీడీపీ నుంచి. మరి ఈయన కూడా కూటమయ్యారు కదా, అది కూడా మైనసే. అదే చెప్పింది. అది కూడా అంటే మైనసే. ఇక్కడ 70 స్థానాలు ఇస్తామని చెప్పారు. అవును. 70 నుంచి 40కి వచ్చాడు. అవును. 40 నుంచి 24కి వచ్చారు. 24 నుంచి 21కి వచ్చారు. అవును. 24 అంటే సామాన్యమా? 6 ఎమ్మెల్యేలు ఇచ్చారు, 2 ఎంపీలు ఇచ్చారు, 2 ఎంపీలకు 14, 26, 14, 40 అని ఆయన రాజకీయానికి కొత్త భాష్యం చెప్పాడు. పోనీ ఆ 24 స్థానాల్లో మళ్ళీ 3 తీసేశారు, 21 మిగిలింది. ఆ 21లో ఒరిజినల్ జనసేన ఎంతమంది ఉన్నారు? 5 వాళ్ళు తెలుగుదేశం క్యాండిడేట్లు మిగిలిన వాళ్ళు. సో కాబట్టి అంటే చంద్రబాబు గారి వెన్నుపోటుకు ఆనాడు చంద్రబాబున ఎన్టీ రామారావు గారు చనిపోతే ఈరోజు మరొక వెన్నుపోటుకి పవన్ కళ్యాణ్ బలి కాబోతున్నాడు. ఓవరాల్గా కుప్పం ఈ కూటమి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చడంలో పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూసుకుంటే అందరూ కూడా ఒక ఏరియాని పర్టికులర్గా చూస్తున్నారు, పిఠాపురం అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా అని చెప్పి ఏమంటారు దీనికి? చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయంలో ఆయన ఒక డైరీ రాసుకుంటాడు. ఓకే. ఆయన ఎర్ర బుక్, ఈయన పసుపు బుక్. ఎవరిని పార్టీలో చేర్చుకోవాలి, వాళ్ళని ఎక్కడికి ఎలా పంపాలి, వాళ్ళని ఎంతవరకు వాడుకోవాలి, ఆ వాడుకున్న తర్వాత వాళ్ళని ఎలా బయటికి పంపించాలి, ఓకే, ఇది ఆయన మేనిఫెస్టో. అదొక పథకం. ఓకే. చంద్రబాబు వెన్నుపోటు పథకం అంటారు దాన్ని. ఓకే. ఓకే. అట్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని గెలిపించినట్లయితే ఆయన చారిత్రాత్మక తప్పు చేసినోడు అవుతాడు. కారణం లోకేష్ భవిష్యత్తు ఉండదు. కాబట్టి అక్కడ పర్మనెంట్గా ఉండేటువంటి క్యాండిడేట్ వర్మ. పవన్ కళ్యాణ్ గెలిస్తే వర్మకి సీట్ ఇతను పాదుకు పోతాడు. ఆయన ఎక్కడ పోటీ చేయాలి నెక్స్ట్? కాబట్టి వర్మ గారు, మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ, ఐ యామ్ విత్ యూ. వన్స్ అగైన్ లూజ్ ద పిఠాపురం, యూ కెన్ గెట్ ఎమ్మెల్సీ. టేక్ కేర్. మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించండి, మీకు నేను ఎమ్మెల్సీ ఇస్తా. అతను అసెంబ్లీ రాకూడదు, వస్తే నా కొడుకు చాలా వేగ్ అవుతాడు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ ఓడించండి అనేటువంటి మెసేజ్లో సుమారు అక్కడ పవన్ కళ్యాణ్ 4 నుంచి 5,000 ఓట్లతో పిఠాపురంలో ఓడిపోవటానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది చంద్రబాబు గారి ప్లాన్ బి స్క్రిప్ట్. అది ఈ స్క్రిప్ట్ అని ఎట్లా చెప్తారు మళ్ళీ? అంటే నటిస్తున్నారా? అంటే సహజం. ఈయన నటుడే, ఈయన మహానటుడు. ఇప్పుడు చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు హడావుడి చేసింది ఎవరు? కింద పడి దొరలాడింది ఎవరు? దుమ్ముదుడి రాసుకుంది ఎవరు? రాజమండ్రి ములాఖత్కి వెళ్ళింది ఎవరు? తండ్రి జైల్లోకి వెళితే కొడుకు పొరలాడాలా, పెళ్ళం పొరలాడాలా, కూతుళ్ళు పొరలాడాలా? ఈయనకే సంబంధం? ఆయన చెప్పాడు కదా, తెలుగుదేశం వీక్ అయిపోయింది, పంచర్ అయిపోయింది సైకిల్కి, మనమే గాలి కొట్టాలి అని. ముందు నీది నువ్వు కొట్టించుకుంటే పక్కడిదే కొట్టచ్చు. సో కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి త్వరగా చెప్పాలంటే ఎమోషనల్ పొలిటీషియన్. వారికి భావాలు ఉండవు, భావజాలాలు ఉండవు. గంటకు ఒక మాట, పూటకు ఒక నిమిషానికి ఒక మాట చెబుతుంటాడు. నువ్వు ఎక్కడైనా చూడండి, ఆయన క్లిప్పింగ్స్ చూసినట్టయితే ఒకచోటికి మన ఎనలిస్టంలో బెటర్, కొద్దిగా ఛానల్ మరి కొద్దిగానే కాంప్రమైజ్ అవుతారు. ఆయన అట్లా ఉండదు, ఇష్టం వచ్చేట్టు నోటికి మాడుతున్నాడు. సో కాబట్టి హిస్టీరియా జబ్బు కన్నా మంది ఉందేమో కానీ పవన్ కళ్యాణ్ ఊపుడికి ఆయన స్ప్రింగ్ స్టార్ అన్నమాట. పవర్ స్టార్ కాదు, స్ప్రింగ్ స్టార్. మీరు పెట్టారా? నేనే పెట్టాను. వాళ్ళు మంచి రోజు అని. ఎందుకంటే ఊతుంటాడు, ఇట్టా అంటాడు. అంటే తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రజెంట్ చేయడంలో ఆయన టోటల్ ఫెయిల్ అయ్యాడు. సో కాబట్టి అదే చెప్తున్నారు, హిస్టరీ జబ్బు కదా మంది పడుకోబెట్టచ్చు, ఇదే కాదు. ఇతని వల్ల యువత మొత్తం పెడదారి పట్టింది. 17 సంవత్సరాల ఓట్లు లేనాడు కూడా పచ్చబొట్టు వేసుకొని గొడ్లెప్పు తిరిగారు. అతనే చెప్పుకున్నాడు,
మీరు సీఎం 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 అంటారు, మీకు ఓటు ఉండదు, సావదు, ఉన్నోడే వేయుడు, నన్ను రెచ్చగొడతారు, పరుగు పోతుంది అని. సో కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ ఎలక్షన్ అయిన తర్వాత జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్లో కనుమరుగవుతోంది. సో ఇంకా దరిద్రం చెప్పమంటా ఏంటంటే, తాను ప్రధాన అభ్యర్థి తన ఓటు తన సింబల్కి వేసుకోలేనటువంటి మొదటి రాజకీయ చరిత్ర ఈయన ఒక్కడేనండి. తన సింబల్ని తన సింబల్కి, తన ఓటుని తన సింబల్కి వేసుకోలేనటువంటి బహుదూరపు బాటసారి ఎవరంటే మన స్ప్రింగ్ స్టార్ పవన్ కళ్యాణ్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.